సో హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అని ట్విట్టర్ అయితే రివ్యూలు అయితే చెప్తున్నాయి. చాలా మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సినిమాలని ఇష్టపడే వాళ్ళు ట్విట్టర్ లో రివ్యూస్ రాస్తున్నారు. ఏంటంటే ఆ సినిమా థియేటర్ లో కూర్చొని ఆ సినిమాలో కొన్ని క్లిప్పింగ్స్ పెట్టి చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే గూస్ బంప్స్. ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడుకుంటున్నది కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. సో మొత్తం మీద ఫస్ట్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్ అండ్ సెకండ్ హాఫ్ కూడా ఇదే విధంగా ఉంటుంది అనుకుంటున్నారు. ఒకవేళ సెకండ్ హాఫ్ కూడా ఇదే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అనుకోండి, సినిమానిక ఆపేటోళ్ళు ఎవరున్నారు. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఇది కాదు. కర్ణాటకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఏదైతే సినిమా పోస్టర్, భారీ పోస్టర్ ఉంది, ఆ పోస్టర్ని ఆ కన్నడ సంఘాలు అయితే చించేశాయి. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు వినడం లేదు. మొత్తం వచ్చి చాలామంది, అంటే ఒక 50 నుంచి 60 మంది వచ్చేసి ఆ థియేటర్ ముందున్న పెద్ద పోస్టర్ని అయితే చించి పడేశారు. దానికి కారణం ఏంటంటే ఆ పోస్టర్ మీద ఆ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో హరిహర వీరమల్లు అనేది తెలుగులో ఉండడమే వాళ్ళ ప్రాబ్లం. అంటే మనకు తెలుసు రీసెంట్ టైమ్స్లో కర్ణాటకలో తెలుగు సినిమాలు కానీ, తమిళ సినిమాలు కానీ, హిందీ సినిమాలు కానీ, ఏ సినిమాలైనా కర్ణాటకలో ఆ సినిమాలు రిలీజ్ అయితే వాళ్ళ డిమాండ్ ఫస్ట్ ఏంటంటే ఆ సినిమాని కన్నడలకు డబ్బు చేయాలి. సెకండ్ డిమాండ్ ఏంటంటే ఆ సినిమా టైటిల్స్, పేర్లు ఏవైతే ఉన్నాయో అది తప్పనిసరి కన్నడలోనే ఉండాలి అనేది వాళ్ళ డిమాండ్. అంటే వాళ్ళ డిమాండ్లో కూడా న్యాయం ఉంది, ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఆ ప్రాంతాభిమానం. అయితే మనం ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే తెలుగు కన్నడకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా తెలుగు సినిమాలు డైరెక్ట్ అక్కడనే రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఎందుకంటే అప్పుడు అందరూ అండర్స్టాండింగ్ తోటి ఉంటారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. అంటే ఈ కన్నడ సంఘాలు ముఖ్యంగా ఆ భాషాభిమానం ఉన్నలు చాలా యాక్టివేట్ అయ్యారు. యాక్టివేట్ అయ్యి ఏం చేస్తున్నారంటే తప్పనిసరి మా భాషని మీరు గౌరవించాల్సిందే, మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే అని వాళ్ళైతే వాళ్ళ డిమాండ్స్ అయితే పెడుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు ఏదైతే రిలీజ్ అయిందో ఆ ఏరియాలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఆ పోస్టర్ని కన్నడలో పెట్టి అవసరం లేదు, ఆ సినిమా తెలుగులోనే ఉంది కదా. ఒకవేళ కన్నడలో డబ్బు చేసి రిలీజ్ చేసి ఉంటే ఆ పేర్లు, టైటిల్స్ ఏవైతే ఉంటాయో కన్నడలో పెడితే నడుస్తుండే. కానీ ఆ సినిమా అది డైరెక్ట్ తెలుగులోనే కదా అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా తెలుగు హీరోలకు ఆ కర్ణాటకలో చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. సో అది అందరికీ తెలిసిందే, ఇప్పటిది కాదు. అది ఆ అనుబంధం చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. మన తెలుగు హీరోలకు కర్ణాటక నుంచి వచ్చే రెవెన్యూ కూడా చాలా ఉంటుంది, ఎందుకంటే తెలుగు హీరోలకు ఫ్యాన్ బేస్ కర్ణాటకలో చాలా ఉంది. సో నాకు తెలిసి ఇది అవసరం లేని వివాదం అనుకుంటున్నా, ఎందుకంటే సినిమా ప్రజల్ని కలుపుతుంది. ఈ మధ్యకాలంలో తెలుగులో కన్నడ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2, కాంతారా, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అవి ఇక్కడ బ్లాక్ బస్టర్ అయినాయి. మనోళ్ళు పెద్ద పట్టించుకోలేదు. అంటే బేసిక్ ఇక్కడ వస్తే తెలుగులోనే టైటిల్స్ ఉంటాయి అనుకో, ఎందుకంటే ఇక్కడ కన్నడ జనాభా అంత లేరు కాబట్టి వీళ్ళు తప్పనిసరి మాకు కన్నడలోనే సినిమా వేయండి అనే డిమాండ్స్ ఇక్కడ ఉండవు. కాబట్టి నాకు తెలిసి అందుకే మన డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆ సినిమాలని డైరెక్ట్ కన్నడలో వేయరు, తెలుగులోనే వేస్తారు. ఎందుకంటే ఇక్కడ తెలుగు ఫ్యాన్ బేస్ ఎక్కువ, కన్నడ హీరోలకు కూడా తెలుగు ఫ్యాన్ బేస్ ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఆ సినిమాలకి ఆ పోస్టర్లు అవన్నీ తెలుగులోనే ఉంటాయి. హైదరాబాద్లో కొన్ని థియేటర్స్ ఉంటాయి, ఆ థియేటర్స్లో కేవలం హిందీ సినిమాలే రిలీజ్ అవుతాయి. సో అక్కడ ఆ పోస్టర్లు కూడా హిందీలోనే ఉంటాయి. నాకు తెలిసి మేము ఎవరం దాని గురించి పట్టించుకోము, మాటలు కూడా ఆడము. అంటే ఒకవేళ ఇప్పుడు మనం కన్నడలాగా ఆలోచించుంటే మనం కూడా అక్కడ పోయి, అరే బాబు ఇక్కడ హిందీ సినిమా రిలీజ్ చేసినప్పుడు హిందీ సినిమా టైటిల్స్ కూడా తెలుగులోనే పెట్టు, ఆ సినిమా హిందీలో ఉన్నా కూడా తెలుగులోనే పెట్టు అంటే అది లాజిక్ కాదు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ మధ్యకాలంలో కర్ణాటకలో జరుగుతున్న ఇట్లాంటి ఈ ఇష్యూల పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో రాయండి. టేక్ కేర్, బాయ్.